హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆనపకాయ మసాలా ములక్కాడ కాంబినేషన్లో పులుసు చేసి చూపించబోతున్నాను. లేత ఆనపకాయతో పచ్చి ఇనుపులతో బెజ్జాలు పెట్టుకుని ఇలా ఆనపకాయ మసాలా పులుసు చేసుకున్నట్టయితే స్పైసీగా చాలా బాగుంటుంది. ఈ ఆనపకాయ పులుసుని ఆంధ్రాలో తూట్ల పులుసు, అలాగే ఆనపకాయ పులుసు, ఆనపకాయ బెజ్జాల పులుసు అని కూడా అంటారు. ఆనపకాయ మసాలా పులుసు తయారు చేసుకోవడానికి లేతగా ఉండి చిన్న ఆనపకాయ తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పచ్చి ఇనుపులతో బెజ్జాలు పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా ఆనపకాయకు బెజ్జాలు పెట్టుకున్న తర్వాత ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఆనపకాయ ముక్కలతో ఆనపకాయ మసాలా పులుసు చేసుకున్నట్టయితే పులుసు ఆనపకాయ ముక్కల లోపలికి కూడా వెళ్ళి ఆనపకాయ పులుసులో ఆనపకాయ ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా ఆనపకాయ ముక్కలను కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే లేతగా ఉండే ములక్కాడ తీసుకుని దాన్ని కూడా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుకు కావలసిన మసాలా తయారు చేసుకోవడానికి చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో 4 లవంగ మొగ్గలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అల్లం వెల్లుల్లి ముక్కలను వేసుకుని ఒక రౌండ్ మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ముగ్గిన టమాటా ముక్కలను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే చిన్న కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ మసాలా పేస్ట్ను మిక్సీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పులుసును కుక్కర్లో చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో 2.5 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత చిటికెడు మెంతులు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకుని అవి చిటపటలాడే వరకు వేగించుకోవాలి. ఇవి చిటపటలాడుతూ ఉన్నప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకుని వీటన్నిటిని కూడా 2-3 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇవి ఆయిల్లో ఇలా మగ్గిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. ఈ పొడులన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఆనపకాయ ముక్కలను కూడా మూత పెట్టి ఆయిల్లో 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కదుపుకుంటూ ఈ ఆనపకాయ ముక్కలను ఆయిల్లో 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూపిస్తున్న విధంగా ఆనపకాయ ముక్కలు ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులో నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి. చిన్న కప్పు దాకా చింతపండు రసం పోసుకున్న తర్వాత పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి. ఈ ఆనపకాయ పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు 2 స్పూన్ల దాకా ఆవకాయ నూనె పోసుకోవాలి. ఈ ఆనపకాయ పులుసులో ఆవకాయ నూనె పోసి వండుకున్నట్టయితే ఈ పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ ములక్కాడ కాంబినేషన్లో మసాలా పులుసు రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.